Hi everyone, myself MB from Sai Medakoti, Hyderabad. Now we are going to dive into our exam schedule for the mechanical students, which is prepared for the mechanical students, especially those are preparing for ECET 2025. మనకు ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్ షెడ్యూల్లో మనకి ఏవైతే 4 యూనిట్స్ అయిపోయాయి, ఇంకో 2 యూనిట్స్ మిగిలి ఉన్నాయి. ఆ 2 యూనిట్స్లో మిగిలిన 2 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ యూనిట్స్ మళ్ళీ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. ఈ డేట్స్ అనేవి ఫస్ట్ అన్ని డేట్స్ కూడా ఫస్ట్ యూనిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన సెకండ్ యూనిట్స్లో లాస్ట్ యూనిట్ అనేది సెకండ్ సీక్వెన్స్లో వస్తుంది. ఓకే, సో మ్యాథ్స్లోని మిగిలిన 2 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి 26th of థర్డ్ రోజున, సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి 5th of April రోజున ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అండ్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ సబ్జెక్ట్స్లోని బియరింగ్స్ అండ్ క్యామ్స్ వచ్చేసరికి 27th of March 7th of April రోజున ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ సీక్వెన్స్లో 26 or 27 ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అనేది సెకండ్ సీక్వెన్స్లో వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం సెకండ్ యూనిట్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఓకే రైట్. ఈట్ పవర్ ఇంజనీరింగ్లోని ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ మిగిలిన దాంట్లో ఫస్ట్ యూనిట్, ఐ మీన్ బై ఫస్ట్ యూనిట్ మీన్స్ మిగిలిన దాంట్లో 2 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్. స్టీమ్ టర్బైన్స్ వచ్చేసరికి 30th of March రోజున అండ్ 9th of April రోజున స్టీమ్ కండెన్సర్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ రోజున అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలోని మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 11th of 4 దట్ ఈస్ April 11th యూర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ప్రెస్ టూల్స్ అండ్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ about advanced manufacturing technology. And one more engineering subject, that is basic electrical engineering. This is not going to be there for ECET actually, but anyway you are in academic, that's why try to write exams with utmost concentration also. ఇందులో మిగిలిన యూనిట్లలో ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సేఫ్టీ ప్రొసీజర్స్ వచ్చేసరికి 3rd of April రోజున, అట్లాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి 13th of April రోజున ఎగ్జామ్స్ ఉంటాయి. సో ట్రై టు రైట్ ఆల్ ద ఎగ్జామ్స్ విత్ అట్మోస్ట్ ఆనెస్ట్. అండ్ మీ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా విల్లింగ్గా ఉన్న వాళ్ళు ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో వినాలనుకుంటే ఫస్ట్ వారు సాయి మీద .NAP ఇన్స్టాల్ చేసుకోవాలి. దే కెన్ యూ కెన్ గివ్ దెమ్ అవర్ నెంబర్, దట్ ఈస్ 9246212138. ఓకే, మీరందరూ ఒక డిసిషన్ తీసుకొని మీరు ముందున్నారు. మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే నువ్వు ఇంకా వాళ్ళు కూడా బాగుండాలనుకుంటున్నావు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. అహెడ్గా ఉండండి, ప్రిపరేషన్లో అహెడ్గా ఉండండి. రేపు మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్ సీట్ రావాలంటే మాత్రం ప్రిపరేషన్ ఇప్పటి నుంచి అవసరము. లాస్ట్ 6 monthsలో లాస్ట్ 3 monthsలో ఎవరు ఏం చేయలేరండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే 1000 ఇండికేటర్ రాకపోతే తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో టెల్ దెమ్ ద ఫ్యాక్ట్స్ రైట్. సో యూ నీడ్ టు బి హరీ, స్టార్ట్ ద ప్రిపరేషన్ ఇమ్మీడియట్లీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ and for external exams also. Try to write all the exams with utmost honesty and integrity, and try to avoid all the disturbances while writing exam. Okay, thank you so much for watching this video. I am going to meet in the next video. Until then, bye, take care.